సిద్ధు జొన్నలగడ్డది లాక్డౌన్లో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది, కృష్ణ అండ్ హిస్ లీలా అని చెప్పేసి. దాన్ని ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టి ఇప్పుడు రానా అయితే దాన్ని రిలీజ్ చేయబోదని తెలుస్తుంది. అసలు అది ఏంటి, ఎప్పుడు రాబోతుంది? ఖచ్చితంగా ఒక ఫన్నీ వీడియో అయితే చూసాను అనమాట. అందులో సిద్ధు జొన్నలగడ్డ గారు రానా గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏంటి అని చెప్పంగానే ఆయన ఇట్స్ కాంప్లికేటెడ్ అంటే చెప్తారనమాట సిద్ధు గారు. ఏంటయ్యా కాంప్లికేటెడ్ అంటే, రానా గారు వచ్చి నేను ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాను అంటే, ఆల్రెడీ ఓటీటీలో ఉంది కదా అని వాళ్ళిద్దరు కూడా సెటైర్లో వేసుకుని, లేదు ఇప్పుడు టైటిల్ మారిస్తే కొత్తది అనుకుని జనాలు చూస్తారు, ఖచ్చితంగా చూడని వాళ్ళకి కూడా రీచ్ అవుద్ది అని చెప్పి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు థియేటర్లో. సో థియేటర్లో రిలీజ్ కాలేదు కాబట్టి ఇది రిలీజ్ కింద రిలీజ్ కింద కన్సిడర్ అవ్వదని చెప్పి రానా గారు ఆయన స్వయాన సినిమాని తీసుకుని ఆయనే ఎస్పీ ప్రొడక్షన్స్ ద్వారా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో రానా గారికి ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక మంచి సినిమా అది జనాలకు రీచ్ అవ్వలేదంటే ఆయన ద్వారా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి నేర్చుకుంది అదే, ఒక మంచి సినిమాని ఎప్పుడు జనాల దగ్గరకు తీసుకెళ్ళాలి అని. అది ఖచ్చితంగా ఇప్పుడు రానా గారు ఈ జనరేషన్లో అదే పాటిస్తున్నారు. ఎవరైనా సినిమా బాగుంది అంటే కనుక, ఒకవేళ చిన్న చిన్న స్కేల్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవడానికి ఇబ్బంది పడితే కనుక ఆయన ఖచ్చితంగా అవి ఆయన దృష్టికి తీసుకెళ్తే అవి చూసి ఆయన ఇంకా కావాలంటే దానికి ఏమైనా వర్క్ చేయాలంటే చేయించి మరీ రిలీజ్ చేస్తారు. సో మరి అందులోనూ మరి సిద్ధు జొన్నలగడ్డ గారు మన రానా దగ్గుబాటి షోకి వచ్చినప్పుడు మరి అక్కడ డిస్కషన్ జరిగి ఉంటుంది వీళ్ళకి ఈ సినిమా గురించి నేను అనుకుంటాం. సో అక్కడ నుంచి ఈ సినిమా ఎట్లాగొట్లా మళ్ళీ రిలీజ్కి పట్టాలెక్కాలన్నట్టుగా మళ్ళీ రానా గారు దాన్ని తీసుకుని రిలీజ్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో ఇప్పుడు ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్తో ఈ సినిమా అయితే రాబోతుంది. కృష్ణ అండ్ హిస్ లీలా అని చెప్పి ఆల్రెడీ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో అది ఆల్రెడీ చాలామంది చూసుంటారు కానీ మర్చిపోయి ఉంటారు ఇప్పుడు. సో మళ్ళీ ఒకవేళ ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంట్రా సిద్ధు జొన్నలగడ్డ సినిమా అనుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సినిమా ఓటీటీలో చూడలేదు. ఇప్పుడు ఒకవేళ థియేటర్లో వస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను అనమాట. థియేటర్ ఎక్స్పీరియన్సే బెటర్ ఏమో. సో మరి ఆ సినిమా నేను February 14th చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మరి నాకైతే ఒక పెద్ద పరీక్ష ఉంది అనుకోవాలి, ఎందుకంటే ఆ రోజు మళ్ళీ ఆరెంజ్ సినిమా కూడా వస్తుంది. సో అవన్నీ చూసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ రోజు చాలా టైం కావాలి. సో బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలని చుట్టేసేయాలంటే సినిమా లవర్స్ అందరికీ పెద్ద పరీక్ష అని చెప్పాలి. మరి చూద్దాం దేనికి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు.